అరే నైట్ పిజ్జా ఆర్డర్ పెట్టి నువ్వెప్పుడు వచ్చావు? ఆడేడి ఫోన్ మాడుకుంటున్నాడా? నువ్వు ఇలా ఫోన్లు మెసేజ్లు చేయకుండా రైడింగ్ చేసావనుకో కొంచెం కష్టం. బ్యాచిలర్స్ కొంప కదా, బనీళ్ళు డాయర్లు చెడ్డలు వేసుకుని తిరుగుతూ ఉంటాం. నువ్వు ఇప్పుడెక్కడ ఎడుతావు కదా, మీ హాస్టల్లో రెంట్ కట్ట వేస్ట్ అవ్వదా? నీకు స్ట్రెస్ ఎక్కువైపోయి జుట్టు ఊడిపోతుంది అనుకుంటా. బాత్రూంలో మొత్తం నీ జుట్టే. మొన్న అయితేనే అన్నంలో కూడా వచ్చింది. ఆ రోజు అంతా అన్నం తినలేదు నేను తెలుసా. మొన్న రాత్రి ఆడు నేను బయట ఆడుకున్నావు, నువ్వేమో లోన్ ఆడుకున్నావు. మధ్యరాత్రి లేచి చూస్తే ఆడు లేడు. దోమలు ఎక్కువ కుట్టే లోపలికి వచ్చేసినట్టున్నాడు. నిన్ను వదరుతున్నాడా? ఉన్నదే ఎలక బొక్కంత రూము, అందులోనే బెడ్రూము బాత్రూము కిచెను అన్నీ. వీటితో పాటు నువ్వు మాకు ఎక్స్ట్రా లగేజీ. ఇదే నీకు తాజ్మహల్? నేనెవరమ్మా తాజ్మహల్ తుడిచే పని ఉన్నా? మీ హాస్టల్లో ఫుడ్ బాగాలేదనుకో ఇక్కడ మీటాకి వచ్చేస్తావు, బాగుందనుకో ఆడి కోసం బాక్స్ కట్టుకుని వచ్చేస్తావు. అది తెచ్చితే నా కోసం కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకురావచ్చు కదా. నా గర్ల్ ఫ్రెండ్ తెస్తుందా? నాకు ఎవరో లేరనే కదా తెప్పుతున్నావు. పోనీ నువ్వు ఆడు కలిసి సెపరేట్గా రూమ్ తీసుకోవచ్చు కదా. ఓహో రెంట్ అఫోర్డ్ చేయలేరే, ఇక్కడైతే నేను కడతా ఉంటాను చక్కని, ఎవరికి రిస్క్ ఉండదు. ఏంటి లగేజ్ పెట్టుకుని వచ్చావేంటి? ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 నెలలు ఇక్కడే ఉంటావా? సరిపోదేమో లగేజ్ పాపం, వచ్చి వెళ్తా ఉంటావా? ఏంటమ్మా నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ వచ్చేస్తే మన నలుగురం కలిపి ఒకే కొంపలో ఉండొచ్చా? రామేశ్వరంలో శనీశ్వరం తప్పలేదని అప్పుడు కూడా మీరెందుకు నాకు? అదా ఇద్దరం కాకపోతే అని